హలో అండి, వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీలో ఉన్న యూనిట్ 2లో వెరీ షార్ట్ క్వశ్చన్ చూస్తున్నాము. ఒకసారి క్వశ్చన్ చూడండి. రైట్ ద 7 ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు 7 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయన్నమాట. అంటే అవి మన హక్కులు. ఓకేనా, వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయని. ద 7 ఫండమెంటల్ రైట్స్ గివెన్ ఇన్ The 7 fundamental rights are right to equality. అంటే అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడము, ఈక్వల్ ఆపర్చునిటీస్ రావడం, అందరికీ ఈక్వల్ రిసోర్సెస్ని షేర్ చేయడము, అట్లా. ఓకేనా, ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ లేకుండా క్యాస్ట్ పరంగా కానీ, రిలీజియన్ పరంగా కానీ, సోషల్ ఎకనామికల్ స్టేటస్ పరంగా కానీ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం, దట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మన భావాలని, మన థింకింగ్ని, మన థాట్స్ని మనము ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోగలగడం, మన ఒపీనియన్ని మనం ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, అది మన రైట్. ఓకేనా. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మనకు ఏ రిలీజియన్ కావాలంటే మనం ఆ రిలీజియన్ని ఫాలో కావచ్చు అనమాట. మనం పర్టికులర్గా ఈ రిలీజియన్ని ఫాలో కావాలనేది ఏముండదు, మనకు మన ఇష్టం అది. దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇది కూడా మన రైట్. వేరే వాళ్ళు నువ్వు ఆ రిలీజియన్ ఎందుకు తీసుకున్నావు, లేకపోతే నువ్వు ఆ రిలీజియన్ ఫాలో కావచ్చు, ఈ రిలీజియన్ ఫాలో కావాలని ఎవరన్నా అంటే మనం అంటే అట్లా ఎవరు అననికి రారనమాట. అది మన రైట్, మన ఇష్టం. మన ఏ రిలీజియన్ అన్నా ఫాలో కావచ్చు. రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏంది అంటే ఫోర్స్డ్ లేబర్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, లేకపోతే హజార్డస్ వర్క్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు బొగ్గు ఫ్యాక్టరీలలో అట్లా వర్క్ చేస్తున్నారు. అది చాలా హజార్డస్ కదా, అంటే మన హెల్త్కి హాని. కాబట్టి అట్లాంటి ప్లేస్లో వర్క్ చేయడం కానీ, లేకపోతే వర్కింగ్ అగేన్స్ట్ దేర్ విల్, అంటే వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఒక ప్లేస్లో పని చేయడము. ఓకేనా, ఇవన్నీ ఎక్స్‌ప్లాయిటేషన్ అనమాట. ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంది, వాళ్ళకి ఇష్టం లేదు ఆ పని చేయడం. అంటే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఇష్టం లేదు కానీ మనం ఫోర్స్ఫుల్గా వాళ్ళతో వర్క్ చేపిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పనికి తగ్గట్టు జీతం ఇవ్వకపోవడం అనమాట, వేజెస్ ఇవ్వకపోవడం, అది కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ కిందికే వస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటంటే మనుషుల్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళని వాడుకోవడం అనమాట. లైక్ చైల్డ్ లేబర్ కోసం అన్నా వాడుకుంటారు, లేకపోతే బెగ్గింగ్ కోసం అన్నా, లేకపోతే ఒకవేళ ఉమెన్ అయితే ప్రాస్టిట్యూషన్కి, అట్లా. ఇవన్నీ ఎక్స్‌ప్లాయిటేషన్ కిందికే వస్తాయి. ఫిజికల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ రైట్ టు లైఫ్ అంటే మన లైఫ్ని మనం లీడ్ చేయడం, అది మన రైట్, మన ఇష్టం. ఓకేనా. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఓకేనా, ఎడ్యుకేషన్కి సంబంధించిన రైట్స్ అన్నీ మనకి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము మనకి ఇవన్నీ రైట్స్ ఉన్నాయి కదా, ఒకవేళ దీన్ని ఎవరన్నా వయోలేట్ చేసిరనుకో, అంటే మీకు ఆ రైట్ ఇవ్వలేదు, మిమ్మల్ని ఈక్వల్గా ట్రీట్ చేయలేదు, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు అనుకోండి, లేకపోతే మీకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇవ్వలేదు అనుకోండి, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేసినారు అనుకోండి, లేకపోతే మీకు ఎడ్యుకేషనల్ రైట్స్ కానీ, కల్చరల్ రైట్స్ కానీ, మీ లైఫ్కి సంబంధించిన రైట్స్ కానీ అవన్నీ మీకు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే యూ హ్యావ్ ద రైట్ టు అప్రోచ్ ద కోర్ట్ వెన్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ వయోలేటెడ్. అంటే మీ ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా వయోలేట్ చేసినప్పుడు, మీకు ఆ రైట్స్ ఇవ్వనప్పుడు మీరు కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. దాన్ని మనం ఏమంటాం, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఒకటి ఈక్వాలిటీ, నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ రిలీజియన్, నెక్స్ట్ రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు లైఫ్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మొత్తం 7 ఉంటాయి. మీరు దీనికి ఏదైనా కోడ్ పెట్టుకుంటే మంచిది, అట్లయితే కొంచెం ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. ఈక్వాలిటీ, ఫ్రీడమ్, రిలీజియన్, ఎక్స్‌ప్లాయిటేషన్, లైఫ్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ ఆర్ బేసిక్ రైట్స్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్. ఓకేనా, మన ఫ్రీడమ్ని, మన ఈక్వాలిటీని, మన డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని రైట్స్ని ఇచ్చిందనమాట. అవే ఈ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.